సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలపై ఆకస్మిక దాడులు. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో గంజాయి, భారీగా విదేశీ మందు పట్టివేత. పార్టీలో సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగిందన్న ఆరోపణలు అండ్ అధికారిక అనుమతులు లేకపోవడం వల్ల అక్రమంగా సౌండ్ సిస్టమ్ వాడడం వంటి పనులు ఉల్లంఘనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పలువురు సినీ ప్రముఖులు కూడా పోలీసులు నిఘాలోకి వచ్చినట్లు తెలుస్తుంది. చేవెళ్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూపాల్ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ దాడి నిర్వహించారు. తనిఖీల సమయంలో దామోదర్ అనే వ్యక్తి పార్టీ జరుగుతున్న ప్రదేశంలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. దీంతో ఈ వేడుకల్లో మాదక ద్రవ్యాల వినియోగం ఏ స్థాయిలో జరిగిందనే కోణంలో పోలీసులు ఇంట్రాగేట్ చేస్తున్నారు. పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడం వంటి కారణాలతో సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అలాగే అవసరమైన అనుమతులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతించినందుకు త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఎలాంటి సౌండ్ పర్మిషన్ లైసెన్స్ లేకుండా ఉపయోగిస్తున్న డీజే వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి నటి దివి, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్తో పాటు మరికొందరు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పార్టీకి హాజరైన వారికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ తో టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఈ పార్టీలో దాదాపు 50 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించగా 9 మంది గంజాయి తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పార్టీలో కొందరు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగ్లీ ఇటీవల తరచుగా నెగిటివ్ న్యూస్లతో నిలుస్తుంది. కొన్ని నెలల కిందట శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయానికి వెళ్లిన ఆమెకు రాచమర్యాదలు దక్కడం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ అభిమానులు మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా టీవీ షోలు చేయడంతో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా చేసి వైసీపీ హయాంలో పదవి కూడా దక్కించుకున్న ఈమెకు ఈ గౌరవం దక్కడం తెలుగుదేశం అభిమానులను ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంలో ఆమె తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదంటూ ఒక మీడియా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఆ గొడవ తర్వాత ఇప్పుడు మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి దొరకడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వైసీపీ మద్దతుదారుగా ఉన్న ముద్ర మంగ్లీ ఈ కేసు నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి మరి.